అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మనకి ఆగస్ట్ 13th నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. మరి ఇంకా శ్రావణ మాసం అనగానే పూజలు, వ్రతాలు అన్నీ కూడా మొదలవుతాయి కదా. ఎందుకని శ్రావణ మాసంకి అంత ప్రత్యేకత, దానికి ఒక విశిష్టత ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. పుర్రెకొక బుద్ధి అంటారు, తెలుసా? అంటే 100 మంది మనుషులు ఉంటే 100 మందికి కూడా 100 రకాల బుద్ధులు ఉంటాయి. ఏ ఒక్కరిది కలవదు. ఒకడు చెప్పింది ఇంకోటి ఒప్పుకోవడానికి కూడా ఒప్పుకోడు. అటువంటిది ఇది కూడా. అంటే ఏమిటి అంటే 12 మాసా సంవత్సర, 12 మాసాలు కలిస్తే సంవత్సరం. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నమాట వాస్తవం. అందులో శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టత వేరు, మనం చేస్తున్నటువంటిది వేరు. శ్రావణము అనగానే వినటము, అలానే పూర్తిదాయక ఫలము అనేటువంటిది ఉంటుంది. శ్రావణం అనేటువంటిది ఎవరికి ఉపయోగిస్తుంది? వివాహమైనటువంటి స్త్రీలకి శ్రావణ మంగళవారం నోములు. ఎందుకంటే యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్యము అని అంటారు. వివాహమైన తర్వాత వారు నుదుటిని బొట్టు పెట్టాలన్న వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా వ్యవహారం చేస్తుంటారు. ప్రతి స్త్రీ కూడా నేను ఉన్నంతకాలము కూడా సుమంగళిగా ఉండాలి, నా భర్త అర్ధాయుష్మంతుడిగా వెళ్ళిపోవద్దు, నేను నాకు వైధవ్యం సంప్రాప్తం కావద్దు అని చేసుకుంటారు. అలాగే వరలక్ష్మి వ్రతం అమ్మవారిది. మరి కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని అనేటువంటిది కొంతమంది ఇళ్లలో ఆనవాయితీ ఉందని కొంతమంది, మాకు ఆనవాయితీ లేదని కొంతమంది. ఈ శ్రావణ మంగళవారం నోములు కానివచ్చు, వరలక్ష్మి వ్రతం కావచ్చు, ఆనవాయతి అనేటువంటిది లేదండి. అమ్మవారిని ఆరాధించడానికి ప్రత్యేకంగా ఆనవాయితీతో పని లేదు. ఆరాధించడమే ఆనవాయితీ, చేయటమే లక్ష్యం. దీనివలన ఏమవుతుంది అంటే, ఏ వరలక్ష్మి అమ్మవారి యొక్క విధానం గురించి చెప్పడం జరిగిందో, ఏ విధానాన్ని అనుసరించి చెప్పారో ఆ విధానాన్ని ఆ రకంగా అనుసరిస్తూ వచ్చేటువంటి ఫలితం ఒకటి. అలా కాకుండా ఈ మధ్యకాలంలో కొత్త పోకడ దిక్కుమాలిన సిగ్గులేని మనుషులు, బుద్ధి లేని అజ్ఞానంతో ఉన్నటువంటి అడ్డగారద లాంటి మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా మీకు? తెలియదు. నేను చెప్తా, వింటారా? వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మన ఇంట్లో మనం ప్రశాంతంగా నలుగురు ముత్తైదుల్ని పిలిచి చేసుకునేటువంటిది. వీడికి పుట్టి వాడికి పుట్టి అర్ధరాత్రి అందరికీ పుట్టి సర్వనాశనానికి వినాశనానికి దారి తీసుకోవడం, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. దానికి మూలం ఏమిటి అంటే, ఒక ఫంక్షన్ హాల్ ఏదన్నా తీసుకొని ఆ ఫంక్షన్ హాల్లో 25 మందో 30 మందో 40 మందో 50 మందో కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు పెట్టుకోవడం మొదలైంది. దీనికి తోడు రిటర్న్ గిఫ్ట్. ఏంటో దేనికది? నువ్వు చేసే వైదికం నాశనం అయిపోయింది, కానీ ఆర్భాటం మాత్రం బాగా పెరిగిందిగా. అక్కడ నీకు దేనికి వరలక్ష్మి వారు దేనికి చేయాలి వ్రతం? మనకు ఎలాంటి కష్టము నష్టము వాటిల్లకుండా వరాలిచ్చేటువంటి అమ్మవారు కనుక, ఆ రోజు ఆవిడకి ఎంతో శ్రేయస్కరమైంది కనుక మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అన్ని విషయాల్ని పక్కన పెట్టేసేసి అమ్మవారి మీద దృష్టి పెట్టి అమ్మవారికి ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ విధానాన్ని అనుసరించి చేసి అమ్మవారికి వాయినం ఇవ్వటం, ఇది చెప్పబడింది. మనం ఏం చేస్తున్నాము? అక్కడ చెప్పబడింది వైదిక విధానాన్ని మొత్తం పక్కన పెట్టేసేసి. ఎందుకంటే మీరు ఒక మాట అడిగారు, శ్రావణ మాసం వస్తుంది, చాలా చక్కగా ఉంటుంది, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆనందంగా ఉంటారు, పండగలాగా చేసుకుంటూ ఉంటారు, దాని యొక్క విశేషం ఏంటండి అని చెప్పి. ఏమని చెప్పాలి విశేషమని? ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రక్రియ నడుస్తుందిగా. శ్రావణ మంగళవారం వస్తే చక్కగా వివాహమైన వాళ్ళు మొదట 5 సంవత్సరాల పాటు అమ్మవారికి చేసుకునే ఒక ప్రక్రియ జాగ్రత్తగా చేసుకోవడం అనేటువంటిది ఉంది. అది దేనికోసం చేసుకుంటున్నాము? నీకు సౌమంగళ్యం కావడం కోసం, నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉండటం కోసం, నీ భర్త సంతోషంగా ఉండటం కోసం, నీ కుటుంబం బాగుండటం కోసం శ్రావణ మంగళవారం నువ్వు దాన్ని సరిగ్గా చేస్తున్నామా? చేయట్లా, చెడగొట్టేసుకున్నాం. వరలక్ష్మి వ్రతం అది అమ్మవారు ఏ విధానాన్ని అనుసరించి చెప్పారు అది చేసుకుంటున్నామా? చెడగొట్టేసాం. మరి వివాహమైన తర్వాత 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి విడిపోతున్నారు. తర్వాత ఎంత కష్టపడుతున్న వ్యాపారం నిలవట్లేదు అంటే ఎందుకు నిలుస్తుంది? ఈ పనికిమాలిన పాపిష్ట మనుషులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? పెళ్ళైన తర్వాత మంగళసూత్రాలు తీసి పక్కన పెడుతున్నారు.
బయటికి నలుగురిలో మంగళసూత్రం వేసుకుంటే వీడికి పెళ్ళయిందని అనుకుంటారేమో అని చెప్పి మంగళసూత్రం తీసి ఇంట్లో పెట్టి వస్తున్నావు. నీ భర్తకి మరణాన్ని నువ్వే కోరుకుంటున్నావు కదా. ఇప్పుడు శ్రావణ మాసం ఎన్ని పూజలు చేస్తే ఏంటి ఉపయోగం? శ్రావణ మాసం పూజలు నేను చేస్తూనే ఉంటానండి, కానీ మంగళవారం రోజున మంగళసూత్రం వేసుకుంటాను, బుధవారం గోడకి తగిలిస్తాను, నేను ఆఫీస్కి వెళ్తాను, మెళ్ళో మంగళసూత్రం ఉంటే అందరూ నాకు పెళ్ళి అయిపోయింది అనుకుంటారంటే నువ్వు పెళ్ళి కాలేదు అని చెప్పి అందరూ నేను నీ వంక చూడాలని నీ ఫీలింగ్ అంతా. మరి ఏం చేసే పని ఏంటి? మరి నీ భర్త బాగుండాలి, నువ్వు బాగుండాలిగా. శ్రావణ మంగళవారం వ్రతం చేస్తున్నావు, మరి మంగళసూత్రం ఎందుకు తీసేస్తున్నావు, ఏ కారణం చేత తీసేస్తున్నావు అనేటువంటి దానికి సమాధానాలు ఉన్నాయా? గత 20 సంవత్సరాల వెనక్కి 10 సంవత్సరాల వరకు వెళ్తే సాధ్యమైనంత వరకు బాగుండేవాళ్ళు. ఈ కొన్ని పోకడలు వచ్చి శ్రావణ మాసం లేదు, ఏ మాసము లేదు, ఎప్పుడు పడితే ఎప్పుడు చేసే ప్రతిదానికి కూడా రిటర్న్ గిఫ్ట్. దేనికి రిటర్న్ గిఫ్ట్? అంటే గొప్పతనాన్ని ప్రదర్శన, గొప్పతనం ప్రదర్శనేగా. నువ్వు అక్కడ ఏం చేయాలి? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వచ్చింది అని అంటే హాయిగా ఇంట్లో పండితుడిని పిలిపించుకొని ఆ విధానాన్ని అనుసరించుకుని అమ్మవారికి నమస్కరించి అమ్మవారికి వాయినం ఇచ్చేయి, సరిపోయింది. ముత్తైదుని పిలిచి వాళ్ళకి బొట్టు పెట్టు. కానీ నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు, నేను నీకేం గిఫ్ట్ ఇవ్వాలి? మంగళవారం రోజు నాడు మా ఇంటికి నిన్ను ముత్తైదుగా పిలిచా, మంగళవారం రోజు నాడు నీ ఇంటికి నన్ను ముత్తైదుగా పిలిచు, నేను నీకేమిచ్చా నువ్వు నాకేమిస్తున్నావు, దీని మీదేగా ఉందంతా. వాళ్ళు ఎలాంటి చీరలు కట్టుకుంటున్నారు, ఎలాంటి నగలు పెట్టుకుంటున్నారు, దృష్టి దీని మీద తప్పితే వైదికం మీద లేదు కదమ్మా. అటువంటిప్పుడు శ్రవణ మాసం చాలా మీరు నిజంగా నాకు మీరు అడిగిన విధానం చాలా ముచ్చటేసింది. శ్రావణ మాసం వస్తుంది, అందరు చాలా సంతోషంగా చేసుకుంటారు అనేటువంటి విషయం గురించి మీరు అడిగితే ఆ సంతోషం ఇలా ఉంటుందని ఏ రకంగా చెప్పాలి నాకు అర్థం కావట్లా. ఎందువలన చేసుకునేటువంటి ప్రతిదీ అనర్థానికి మూలమైనట్టుగా చేసుకుంటున్నారుగా. కానీ అర్థవంతంగా ఉండాలి, జీవితం బాగుండాలి. ఇది శ్రావణము అంటే చాలా గొప్పది. అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేసేసి ఆ వంశాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ జంటని చాలా చక్కగా ఎప్పుడూ కూడా అలల్లాగా ముందుకి వెనక్కి రాకుండా నదీ ప్రవాహముల వలె చాలా జాగ్రత్తగా ఒక శిష్టాన్ని అనుసరించి ముందుకు తీసుకెళ్ళేటువంటి చక్కటి మాసము శ్రావణము అనేటువంటిది ఆలోచించుకోలేకపోతున్నారుగా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, అది కూడా 5వ మాసం. 5 అంటే పంచమాంగళ్యాలు అంటారు కదండి. 5 అంటేనే ఏంటి? మాంగళ్యానికి బలం. చక్కగా 5వ మాసంగా అది వచ్చిందిగా, దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం గాండ్రించి నిలబడేటువంటి స్థితి, దాన్ని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏ రకమైన సంతోషాన్ని నేను దృష్టిలో ఉంచుకొని చెప్పగలగాలి చెప్పండి ఇలా జరుగుతున్నప్పుడు. కాబట్టి మనం చెయ్యవలసింది మనం చేస్తే మనకు రావాల్సింది తప్పకుండా వస్తుంది. మనం చెయ్యవలసింది ఎట్లా పడితే అలా చేసేసి నాకు రావాల్సింది మొత్తం సవ్యంగా రావాలనుకోవడం అనేటువంటి మూర్ఖత్వం. కాబట్టి అటువంటి పనులు చేయకుండా 4 వస్తే 4, 5 వస్తే 5 ఆ మంగళవారము ఏ రకంగా చెప్పబడినది 5 సంవత్సరాలు నువ్వు పూర్తి చేసుకుంటే యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరము పెళ్ళైన దగ్గర నుంచి 5 సంవత్సరాల పాటు చేసుకోవాల్సి ఉంది. కాబట్టి కొంతమంది మాకు లేదండి అంటారు, అబద్ధమైన మాట. అది చక్కగా చేసుకోండి. రిటర్న్ గిఫ్ట్లు వాళ్ళు ముత్తైదుని పిలవండి, చేసుకోండి అంతవరకు. శ్రావణ శుక్రవారం కూడా నువ్వు ఏదో చేస్తే ఏదో దక్కుతుంది అనుకుంటే నీకు ఏమీ రాదు. చెయ్యటం అనేటువంటిది విధి. ఆ విధిని నువ్వు అనుసరిస్తే ఆ విధి నిన్ను అనుసరిస్తుంది, అది ఖచ్చితం. ఎట్లా అదేంటండి అంటే మనం చదువుకుంటే ఉద్యోగానికి అర్హత వస్తుంది, చదువుకోకుండా నాకు ఉద్యోగం కావాలి నేను ఇంటర్వ్యూకి వెళ్తాను దేవుడు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అవదు కదా. కాబట్టి ఏ విధానం ఎక్కడ చెప్పబడిందో దాన్ని అనుసరించుకుంటూ వెళ్తే నువ్వు అడగక్కర్లా, నీకు కావాల్సిన భగవంతుడు చేసుకుంటూ వస్తాడు. కాబట్టి గతం జరిగిపోయింది. ఈ సంవత్సరమైనా మనం చేసేటువంటిది సవ్యంగా చేస్తే వచ్చే సంవత్సరానికి దాని యొక్క పంట, ఒక చెట్టు పెడతాం, ఎందుకు పెడుతున్నాం చెట్టు? దాని నుంచి పంట తీసుకురావాలి, కాయలు రావాలి, తినాలనే కదా. మరి అటువంటిది నువ్వు ఆ పంట అనేటువంటి దాన్ని రాకుండా అంటే విత్తనం వేసావు, ఏం చేస్తున్నావు? రోజు మొక్క వచ్చిందని తొవ్వి తీసి చూస్తున్నావు, ఏమైంది? ఏమైంది చెప్పండి? చెట్టు చచ్చిపోయింది, విత్తనం చచ్చిపోయింది. 2 వెళ్ళి నాలాంటి వాడు చెప్పారట, అమ్మా 2 చెరువు గింజ పాతి పెట్టండి, దానికి వచ్చేటువంటి విధానం ఎప్పటికైతే కనుక మొలకొస్తుందో దాని తగ్గట్టుగా మీ జీవితాలు బాగుంటాయని. అందులో 2 మొక్క పాతారు. అందులో మొదటి వాడు ఏం చేశాడు? రోజు ఇవాళ మొక్క పాతి రేపు వచ్చే మట్టి తీసి గింజ తీసాడు. ఇవాళ ఇంకా మొక్క రాలేదు, మళ్ళీ లోపల పెట్టాడు, మళ్ళీ మూసాడు, మళ్ళీ నిలిపోసాడు, మళ్ళీ మర్నాడు వచ్చాడు, మళ్ళీ తవ్వాడు, మళ్ళీ తీశాడు, విత్తనం రాలేదు అని.
పక్కవాడు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళి చక్కగా వృక్షం వచ్చింది, చెట్లు వచ్చాయి. మొదటివాడు వచ్చి, గురుగారు ఏంటండి ఇది అంటే, ఏమీ లేదయ్యా, చచ్చిపోయింది విత్తనం కాదు, నీ ఓపిక. అది చనిపోయింది విత్తనం కాదు, నీ ఓపిక. అతను ఓపికతో ఉన్నాడు కాబట్టి ఆ ఫలితం తీసుకోగలిగాడు. నీకు ఆ ఓపిక చచ్చిపోయింది కాబట్టి నీకు వచ్చేవన్నీ కోల్పోయావు నువ్వు అనేటువంటిది. కొన్ని మనకు దక్కాలంటే ఓర్పు, ఓపిక అవసరం అండి, అది విషయం. కరెక్ట్ గురుగారు. గురుగారు, శ్రావణ మాసంలో అన్ని రోజులలో మంగళవారంకి శుక్రవారంకి ఎందుకంత ప్రత్యేకత విశిష్టత ఉంది? లేదమ్మా, మంగళవారం అనేటువంటిది గౌరీ మంగళవారం అంటారు దాన్ని. ఓకే. ఎప్పుడూ కూడా వివాహమైనటువంటి స్త్రీకి మాంగళ్య గౌరీ అంటారు. అంటే ఆ మాంగళ్యాన్ని ప్రసాదింపజేసేటువంటి గౌరీ అమ్మవారు కాబట్టి ఆ రోజు నాడు మంగళ గౌరీ అమ్మవారి యొక్క వ్రతం కొత్తగా వివాహమైన వాళ్ళు చేసుకుంటారు అనేటువంటిది మాత్రమే ప్రతీతి. కానీ వివాహమైనటువంటి ప్రతి స్త్రీ ఉద్యాపన అయిపోయిన తర్వాత కూడా చేసుకుని తినవలసిందే, ప్రతి స్త్రీ చేసుకోవాల్సిందే. అలాగే వరలక్ష్మి వ్రతం వివాహం అయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. స్త్రీలు వివాహం అయింది కాబట్టి వాళ్ళే చేసుకోవాలి, వివాహం కాలేదు కాబట్టి మేము చేయకూడదు అనేటువంటిది లేదు. వివాహం కాని వారు కనుక చేసుకుంటే చక్కటి యోగ్యవంతుడైన భర్త వస్తాడు. వివాహం అయిన వాళ్ళు చేసుకునేటువంటి దాంట్లో కుటుంబం వృద్ధి కనిపిస్తుంది. ఎందుకంటే మాసాలలో కాస్త 5 అనేటువంటి పంచమము అంటారు. పంచమము అని అంటే వృద్ధి, ఆ వృద్ధికి సంబంధించిన మాసం కాబట్టి ఆ జీవితానికి వృద్ధి అనేటువంటిది మాంగళ్యంతో ఐశ్వర్యంతో కలిసి ఉంటుంది. కాబట్టి ఈ రెండు పూర్తిగా అమ్మవారు తృప్తిగా ఇచ్చేటువంటి మాసం అది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా అనవసరమైన వృధా ప్రయాసాలకి పోకుండా ఈ ఓపికతో ఈ పని చేసుకోండి అని చెప్పడం జరిగిందమ్మా. ఖచ్చితంగా గురుగారు, మాకు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.